ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి 18th జూన్ మార్నింగ్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఇనిషియల్కి ఫైనల్కి చెక్ చేసినప్పుడు ఏ క్వశ్చన్కి మనకు కీస్ అనేవి మారాయి అనేటువంటి డిస్కషన్ చేద్దాము. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 సైకాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? ద వర్డ్ కాగ్నిటో ఇన్ లాటిన్ మీన్స్. లాటిన్ భాషలో కాగ్నిటో అనగా ఏమిటి అని అడిగాడు. ఇనిషియల్ కీ ప్రకారం దీనికి ఆప్షన్ 3 కరెక్ట్ అని ఇచ్చాడు, అంటే జ్ఞానము అని. అయితే ఫైనల్కి మనం ఒకసారి గమనిస్తే సేమ్ క్వశ్చన్ నెంబర్ 31కి 2 ఆప్షన్లు కరెక్ట్ అని ఇచ్చాడు, అంటే జ్ఞానము కరెక్టే, ఆలోచన కూడా కరెక్టే. సో మీరు ఆప్షన్ 3 పెట్టున్నా మీకు మార్క్ వస్తుంది, ఆప్షన్ 4 పెట్టినా కూడా మీకు హాఫ్ మార్క్ అనేది వస్తుంది. కింద ఒక నోట్ కూడా ఇచ్చారు చూడండి. ఫర్ దిస్ క్వశ్చన్ అంబిగ్విటీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్. Candidate will get full marks for this question if any of the correct options are chosen. మీకు అర్ధ మార్క్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే క్వశ్చన్లో కానీ ఆప్షన్స్లో కానీ క్లారిటీ లేదు అని చెప్తున్నాడు. అందువల్ల ఆప్షన్ 3 ఆర్ 4 రెండు కరెక్టే. మరొక ప్రశ్న మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటిది. ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 అని అడిగాడు. దీనికి ఇనిషియల్ కీలో 73 అని ఇచ్చాడు, అది తప్పు. 74 అనేది కరెక్ట్ ఆన్సరు. మనం అందరం అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశాము, వాళ్ళు దాన్ని చెక్ చేశారు. చూడండి, ఆన్సర్ అనేది మార్చారు. ఫైనల్ కీలో ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అని ఇచ్చారు. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 74. సో ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో వాళ్ళందరికీ కూడా హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు మారినటువంటి కీస్ ఆధారంగా మీ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి. దీనికి నార్మలైజేషన్ అనేది అప్లై చేసి ఫైనల్ రిజల్ట్ అనేది మనకు డిక్లేర్ చేస్తారు త్వరలో. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, క్లాసెస్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.